సిటీ న్యూస్కు స్వాగతం. నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో స్టేట్ బ్యాంక్ ప్రహరీ గోడను ఆనుకొని గత కొన్నేళ్లుగా వేసిన ఆక్రమణ దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ లక్ష్మీ టాకీస్ సెంటర్లో అనధికారికంగా గత కొన్నేళ్లుగా అక్రమంగా ఆక్రమించుకుని ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న దుకాణాలను తొలగించడం జరిగిందని, గత 2 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణదారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ తొలగింపు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. నగరంలో రోడ్ల పక్క ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం కల్పించే అతిక్రమణాలు తొలగిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. బాపిరాజు, మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం అండి. ఈరోజు లక్ష్మీ టాకీస్ దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉన్నాయి. బాగా రోడ్డు మీదకి వచ్చేసి ట్రాఫిక్ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా గత 2 నెలల క్రితం నుంచి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్స్ పెడచెవిని పెట్టడం జరిగింది. అందుకని చెప్పి ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్, ఆక్రమణలు తొలగింపు అనేటువంటిది పెట్టుకున్నాం. ఈ పని నిరంతరాయంగా జరుగుతుంది. టౌన్లో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కానీ పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులకు కూడా చెప్పేది ఏంటంటే రోడ్డు మీద బిజినెస్ అనేటువంటిది ఆపి మీరు ప్రజలకు ఇబ్బంది లేనటువంటి విధంగా వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి. కాబట్టి ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఒకవేళ రోడ్డు మీద ఏమన్నా బడ్డీ కొట్లు ఇటువంటివి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించుకుంటా, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించుకుంటా ఆక్రమణలు చేస్తే కనుక తప్పనిసరిగా వాటిని తీసివేయాలి. ఆలపాటికి ఘన విజయం చేకూర్చాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు. ఆలపాటికి ఘన విజయం చేకూర్చాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఓటర్లను కోరారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఘన విజయం అందించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఓటర్లను కోరారు. ఈ మేరకు పెడన మండలం నందిగామ గ్రామంలో నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ గొట్టిముక్కల రఘురామరాజుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని, గత వైసీపీ పాలనలో 5 ఏళ్లపాటు డీఎస్సీ వంటి ఉద్యోగాల కోసం పట్టభద్రులు ఎదురుచూశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెడనలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పెడనలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పెడన పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలోని గర్భాలయ ముఖద్వారానికి అలంకరించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వెండి తొడుగు తయారు చేశారు. ఈ తొడుగును మహాశివరాత్రి రోజున గర్భాలయ ముఖద్వారానికి అలంకరిస్తారు. ఈ సందర్భంగా వెండి తొడుగుకు శివశ్రీ ఐలూరి జైకిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత ఈ తొడుగుకు సంప్రోక్షణ చేశారు. అనంతరం గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మన భక్తుల సహకారంతో స్వామివారి ప్రధాన గర్భాలయ ద్వారానికి వెండి తాపడ కార్యక్రమానికి ఈరోజు గోపూజతో మొదలుకొని గణపతి పూజ, వాస్తు పూజ తదితర కార్యక్రమాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తీర్థప్రసాద వినియోగాలు జరుగుతాయి. అనంతరం మహాశివరాత్రి పర్వదినాన్న ఈ గర్భాలయ ద్వారానికి వెండి తాపడ కార్యక్రమం ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా మన అర్థమూర్తి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న నిర్వహించే పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామాగ్రి పంపిణీకి మచిలీపట్నం నోబుల్ కాలేజీ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల కార్యాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్ గంగాధర్రావుతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో కీలక ఘట్టం డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నుండే ప్రారంభమవుతుందన్నారు. ఎక్కడి నుండే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేస్తారన్నారు. ఈ నెల 27 గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 77 పోలింగ్ కేంద్రాల్లో 63,114 మంది అర్హత కలిగిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారన్నారు. జిల్లాల్లో ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు వీలుగా 11 సెక్టార్లుగా విభజించామన్నారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు మాట్లాడుతూ రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిధిలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల పరిశీలనలో మచిలీపట్నం ఆర్డీఓ కె స్వాతి, ఉయ్యూరు ఆర్డీఓ బిఎస్ హేలా శరణ్, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడకపోతే ఏపీ మరో బీహార్లా మారేదని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడకపోతే ఏపీ మరో బీహార్ కంటే ఘోరంగా మారేదని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో వెంటిలేటర్ పైకి చేరిన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఊపిరిపోసిందన్నారు. 5 ఏళ్ల పరిపాలనతో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ గాడిలో పెడుతోందన్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విదేశీ పెట్టుబడి సాధిస్తూ యువతకు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని క్షుణ్ణంగా పరిశీలించిన పట్టభద్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఘన విజయం చేకూర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం కోరుకున్నారని, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అనేక ఉపాధ్యాయ సంఘాల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, ఎక్కడ జాబ్ మేళాలు జరపకుండా మరి నిరుద్యోగుల్ని పూర్తిగా ఈ డ్రగ్స్ గంజాయి వైపు మళ్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్, పట్టభద్రుల ఎలక్షన్ తీసుకుంటే సుమారు 40% పైన ఈ యొక్క రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మీరు అందరూ గమనించాలి. అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాద్లో అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే, ఆ రోజున ఆయన చేసిన అభివృద్ధి వల్లే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్ నోటిఫికేషన్లు పడి సుమారు 150,000 మంది టీచర్స్ అపాయింట్ అయ్యారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఏదేమైనప్పటికీ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విజయం కోసం తిరుగుతున్న ప్రతిసారి కూడా ఎదురొచ్చి ఎంప్లాయీస్ కానీ ఇటు పట్టభద్రులు అందరూ కూడా ఎదురొచ్చి ఈ 9 నెలల్లో జరిగిన డెవలప్మెంట్, ముఖ్యంగా 6,83,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావటం, దాని నిమిత్తం సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల్లో భర్తీ చేయనున్న ఈ ప్రభుత్వాన్ని మరి వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు చదువుకున్న వాళ్ళు, ఇటు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ 9 నెలల పాలన చూసి. ఏదేమైనప్పటికీ మేనిఫెస్టోలో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి దాని వెనకాల నిరంతరం చూపిస్తున్నటువంటి పరిష్కారాలు కానివ్వండి, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ, మరీ ముఖ్యంగా డిఎస్సి జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని డిఎస్సి ఫైల్ పైన పెట్టి ఈ రోజున దాదాపు 16,000 ఉద్యోగాలు, అది స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానివ్వండి, వ్యాయామ ఉపాధ్యాయులు కానివ్వండి, ఇట్లా దాదాపుగా 5-6 కేటగిరీల్లో 16,000 ఉద్యోగాలకి వచ్చే నెల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. మరి జూన్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి అకాడమిక్ ఇయర్ ఆ నాటికి పూర్తిగా ఈ నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. దీని పట్ల కూడా పెద్ద ఎత్తున డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు వారిని మోసం చేసి, అదుగో ఇదుగో అని చెప్పి మోసం చేసి డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా దగా చేస్తే, మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది. మన జరిగినటువంటి కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మరి నిరుద్యోగులకి తమ భవిష్యత్తు పట్ల ఆశలు చిగురింపజేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అదేవిధంగా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తూ 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ అంశాన్ని కూడా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఉపాధ్యాయులు ఎన్ని ఇక్కట్ల పాలయ్యారని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అరెస్టులు చేశారు, సకాలంలో జీతాలు ఇవ్వలేదు, రకరకాల యాప్లు పెట్టి వాళ్ళని వేధింపులు గురి చేసిన పరిస్థితులు ముందుకు పట్టిస్తున్నారు. అలాగే నాడు నేడు అని చెప్పి పాఠశాలకు రంగులైతే వేశారు కానివ్వండి, చాలా పాఠశాలలు మూసివేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మన విద్యా రంగాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వం మధ్య ఏర్పడటం, అలాగే వాళ్ళ
విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుగా విశ్వవిద్యాలయాల ప్రక్షాళనకి వారు నడుపెట్టారు. నిన్ననే ఉపకులపతుల్ని ప్రకటించడం జరిగింది. చాలా ప్రతిభ గల వారిని అన్వేషించి రాజకీయాలకు అతీతంగా ప్రతిభకు పట్టం కట్టే విధంగా ఉపకులపతుల నియామకం జరగడంతో వాళ్ళ విద్యా వ్యవస్థను ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనకి ఇది నాంది పలికిందన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే వాళ్ళ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కలగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే అది కేవలం చంద్రబాబు గారి నాయకత్వాన్ని మాత్రమే సాధ్యమైన సంగతి అందరూ గుర్తించారు. ఎందుకంటే గతంలో కూడా ఆయన మొట్టమొదటిగా భారతదేశంలో ఐటీని ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి తీసుకురావటం, తద్వారా ఈ రోజున యువకులందరూ కూడా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తమ ప్రతిభని ప్రకాశింపజేస్తానికి దాని కారకుడు చంద్రబాబు గారి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ అవనిగడ్డ అనుకున్న అవనిగడ్డలోనే వాళ్ళ మనకి చాలా 5 అంతస్తుల భవనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడంతా కూడా సామాన్య రైతాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.